కాంగ్రెస్ సర్కార్లా ఇప్పుడు కొండంత పంచాయతీ నడుస్తున్నది. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ వసూళ్ల దందాలు చేస్తున్నాడని గన్ను చూపెట్టి బెదిరిస్తున్నాడని కేసు పెడితే పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ లో ఉన్న కొండా సురేఖ ఇంటికి పోయినరు. అప్పుడు అక్కడున్న మంత్రి కొండా సురేఖ బిడ్డే కొండా సుష్మిత మాట్లాడింది కదా, అంటే ఒక్కొక్క మాట షమక్ షమక్ మని మెరిచినాయి. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పంటే చెప్పట్లేదు కదా. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాక వాడు తీసుకెళ్తాను ఒక వారెంట్ లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? అంతే కదా, అరెస్ట్ చేసేదానికి వచ్చిన పోలీసులు వారెంట్ తీసుకొని పోవాలి. అది లేకుంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా టార్గెట్ చేసేదానికి అన్నట్టు విలేకరులు అడిగితే మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు పేరుకు మాత్రమే బీసీలకు న్యాయం చేస్తా అంటున్నారు, బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు. కానీ అదే బీసీ అయిన కొండా సురేఖ మీద దాడి. అంతేకాదు, కొండా మురళిని ఎట్లనో ఓ తీరుగా తిప్పల పెట్టాలి, లోపటేయించాలి అనే కుట్రలు జరుగుతున్నాయట వెనక మార్లా. భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు పెట్టిండని చెప్పిండట. నిజమేనా అని ఫోన్ చేస్తే లేదు, అట్లాంటి కేసు నేను ఏం పెట్టలేదని చెప్పిండట మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి దీని వెనక కుట్రలు చేసేది ఎవరని అడిగితే ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు. మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు? వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కడమ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారట. వీళ్ళంతా ఒక ఎత్తు, మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకో ఎత్తు అన్నట్టు రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవద్దు అన్నట్టు చెప్పింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు గన్మెన్లు ఎందుకు అని గట్టిగా అడిగింది. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదాకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేసినారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? కొండా కుటుంబాన్ని అనగదొక్కాలి అనే కుట్రలు ఎక్కడ మొదలై ఎక్కడి వరకు సాగినాయి అనేది కూడా చెప్పింది. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు. రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. సుమంత్ కు పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చిండ్రు? దానికి ఏదో లాజిక్లు మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చినట్టే కదా అని అంటున్నది. సీఎం మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తోల్. జరిగింది రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ అంతా? ఆఫీస్ లో అండి. ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు? సీఎం ఇచ్చిండా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు. రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి. సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు ఇట్లా లాజిక్లు మాట్లాడే కాదు, మా కొండా కుటుంబానికి ఏమన్నా కావాలి, చీమె కాలిరిగినంత హాని ఏమన్నా జరగాలి, నేను మాత్రం ఊకునేదాన్ని కాదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. ఇంత సీన్ చేసిన సర్కారు కొండా సురేఖను మంత్రి పదవులు ఉంచుతుందా? ఒకవేళ ఉంచాలనుకున్న కొండా సుష్మిత మాటలు మనసు గుచ్చినట్టయి తీసేయాలనే నిర్ణయానికి వస్తారా? ఇటు ప్రతిపక్షాలు సుష్మిత చెప్పిన మాటలు యాద్ చేసి సర్కారు మీద సవారీ చేస్తుందా? తర్వాత ఏం జరుగుతుందనే ముందే చూడాలి. కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా కొండాను ఢీ కొట్టి లేని కొరివిని తెచ్చిపెట్టుకున్నది అయ్యింది అన్నట్టే అవుతున్నది. కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు సప్పుడు చేయకుంటున్న కొండా సుష్మిత ఇప్పుడు పాత ముచ్చట్లను పెంట తోడిసినట్టే తోడుతున్నది. రేవంత్ రెడ్డి చేసిన రేవు తావులేని ముచ్చట్లు మొత్తం ముందటేస్తుంది. మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలని అడగాలన్నా, ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా, కాళ్ళు పట్టుకొని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా?
ఏం చెప్పాలండి, చాలా బాధాకరంగా ఉందండి. నేను మాట్లాడడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయి ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటెంట్ పెట్టినా నాకు తెలుసు, డాటర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వాలని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర పోతే ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని ఉన్న మాటలున్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టపడప్పుడు అండి అంటే బీసీలంటే అంత చులకన భావం ఎందుకండి? ఇన్నరా కొండా సురేఖతోని మాట్లాడటానికి ఇష్టపడేదట సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నోసార్లు ఏడ్చిందట మంత్రి కొండా సురేఖ. ఎంతో మందికి సాయం చేసి మా అమ్మ కండ్లు ఏరులై పారుతుంటే మాకెంత బాధ ఉండాలి అన్నట్టు దుఃఖం నాపుకొని చెప్తున్నది. ఎప్పుడు ఏమన్నాడు, ఎందుకు ఏడ్చింది కొండా సురేఖ జర వివరంగా చెప్పని విలేకరులు అడిగితే, ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా, ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకుని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు పోయిన ఢిల్లీకి. హాగో అట్లా కించపరిచినట్టు మొక్క మీద కొట్టినట్టే మాట్లాడతాడట ఆడబిడ్డ, ఓ బీసీ మహిళ. అన్నిటిని దాటుకొని రాజకీయాలలో నిలదొక్కుని ఉండగలుగుతున్నదనే ఆలోచనే లేదు సీఎం రేవంత్ రెడ్డికి. ఏమైనా తన కాళ్ళ కింద చెప్పు తిరగ చూస్తాడన్నట్టు బాధపడుకుంటూ చెప్తున్నది. ఇదంతా మీ మీదనే ఎందుకు వేస్తున్నారు అని అడిగితే, బీసీలను నొక్కుతున్నారండి, బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు, ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిచ్చలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. నాకు డౌట్. చెయ్యని తప్పులు మీదేసి నెత్తి నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఈ బీసీల తరపున మాట్లాడేటోళ్ళు లేకుండా చేద్దామనే ఎత్తులేస్తున్నారు. కానీ వాటిని చిత్తం చేస్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం అన్నట్టు మాట్లాడింది కొండా సుష్మిత. చూడాలి మరి ఏమైతుందో.